50 ఏళ్ల వయసులో పరుగు యువతకు స్ఫూర్తి పిడి రాజమల్లయ్య. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడు నిజం చేయాలంటే ఆచరణలో ప్రతినిత్యం నడక, పరుగు, వ్యాయామంతోనే ఇది సాధ్యమవుతుందని సీనియర్ క్రీడాకారులు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. శనివారం ఉదయం 6:30 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తన 55వ జన్మదినం సందర్భంగా 10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసినందుకు ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లతో నిత్యం శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు, హంగులు, ఆర్భాటాలకు, పార్టీలకు వెచ్చించకుండా ఇలాంటి సామాజిక సమాజహితం కోరే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. మరో సీనియర్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్ మాట్లాడుతూ పిడి రాజమల్లయ్య క్రీడారంగంలో ఎంతో మంది విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రాజమల్లయ్య మాట్లాడుతూ తను 50 ఏళ్లు పూర్తయినప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా తన జన్మదినం సందర్భంగా 21K పరుగు చేస్తున్నానని తెలిపారు. 50 ఏళ్లు పూర్తయిన వారు వయసు మీద పడుతుందని భావించకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లు, మంచి జీవన విధానంతో మనిషి చనిపోయే వరకు నడక, పరుగు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. మంచి ఆరోగ్యవంతమైన సమాజం రూపొందించాలనే సంకల్పంతోనే ఈ జన్మదిన పరుగు ప్రతి ఏటా చేపడుతున్నట్లు రాజమల్లయ్య చెప్పారు. 10K పరుగు పూర్తి చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి రాజమల్లయ్య పూలమాల వేసి నమస్కరించారు. రాజమల్లయ్య జన్మదినం సందర్భంగా 10K పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీనియర్ క్రీడాకారులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హసన్, మిత్రమండలి 87 స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, కోశాధికారి పెరుమాళ్ల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కానుగుల మోహన్, పూదరి వరప్రసాద్, పూదరి రమేష్, బత్తుల రవీందర్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉన్నాడు అంటే 54 అంటే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చౌరస్తాలో 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా హాఫ్ మారథాన్ కూడా చేస్తాడు. కాబట్టి అంటే మనము రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే, వ్యాయామం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పడానికి ఈయన ఒక రోల్ మోడల్ లాగా కనపడుతూ ఉన్నాడు. ఈయన శరీర ఆకృతి కూడా చాలా బక్కపలసారి ఉండు కూడా అదొక అడ్వాంటేజ్. కొంత పొట్ట గిట్ల లేకపోవడు అంటే మన ఆకృతి ఉన్న దాన్ని కూడా వినియోగించుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ సోదరుడు మనకు ఒక రోల్ మోడల్, యంగ్లాగా ఉండడానికి, మనం స్ఫూర్తి పొందడానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఈయన చూసి మనం అందరం ఆరోగ్యంగా ఉండడానికి, శరీరం కూడా ఒక మంచిగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ప్రత్యేకంగా సోదరునికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలుస్తున్నా. మనం తినే హ్యాబిట్ కూడా దీనికి ఆధారపడి ఉంటుంది. 50 సంవత్సరాల తర్వాత ఎక్కువ మటన్ కానీ, చికెన్ కానీ తినకుండా ఆకుకూరలు తిని పండ్లు కానీ ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెలకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు ఉన్నారు, సూపరింటెండెంట్ ప్రైమరీ ఉన్నాడు, మంచి హెల్త్ అడ్వైజ్ కూడా ఇస్తూ ఉన్నారు. మన దగ్గర కార్మికులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించినాం, ఇప్పుడు రైతులకు కూడా చేపిస్తాను. కాబట్టి మంచి ఎప్పటికప్పుడు మన ఆరోగ్యం మీద మనకు శ్రద్ధ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండి వెళ్తాను. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఈయన చూస్తే ఆరోగ్యం మహాభాగ్యం అని అనడానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ అతను చేసిన పూటమల్లి గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా మాట్లాడి చేస్తుండు. మరి వారు ఫిజికల్ డైరెక్టర్ బాగా పనిచేస్తుండు, పిల్లలను కూడా బాగా తయారు చేస్తుండు. ఇలాంటి వ్యక్తి ఊరికొక్కరు ఉన్నా కూడా ఎంతో సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే రాజమల్లయ్య గారిని స్ఫూర్తిగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో కూడా 54 ఏజ్లో కూడా ఇట్లా మాట్లాడి చేసి మరి ఆరోగ్యంగా చెప్తే ఆయన స్ఫూర్తిగా కూడా మనం నిలవాలి. నిలిచినట్టయితే దీన్ని చూసి కూడా మొత్తం ప్రజలు కూడా మరి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తారని చెప్పి నేను అవకాశం. వారు 50వ జన్మదినం నుండి ప్రతి సంవత్సరం కూడా హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్ల నడక నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం వారి యొక్క ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా 10.5 అంటే హాఫ్ మారథాన్లో సగాన్ని నిర్వహించి పాఠశాలకు బయలుదేరడం చాలా సంతోషదాయం. మా మిత్రుడు అందరికెల్లా మంచి ఆరోగ్యాన్ని, సమాజం కూడా నడక ద్వారా, వ్యాయామం ద్వారా తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యొక్క లక్ష్యంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా
ఆరోగ్యంగా అందులో తయారయ్యేందుకు ప్రతి ఒక్కరు కూడా నడక మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మా మిత్రమండలి పక్షాన విజ్ఞప్తి చేస్తాం. 24 ఏళ్ళు నాకు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం 50వ సంవత్సరం నుండి నేను ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరము 10.5K చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నేను పాఠశాల విధులకు హాజరు కావాలి కాబట్టి తొందరగానే ముగించేవాళ్ళనే ఉద్దేశం కొద్ది చేశాను. మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే 50 తర్వాత ఎవరైనా కూడా ఫిట్నెస్ అనేది కోల్పోతూ ఉంటారు కాబట్టి ఫిట్నెస్ ఉన్నది, మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామని, సమాజం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఉద్దేశం కొద్ది ఆరోగ్యవంతమైన సమాజం కోసము నేను పాటుపడదానని తెలియజేస్తూ